ఎణ్ సంధి, యణాదేశ సంధి అంటారు దీన్ని. యణాదేశ సంధి అని ఎందుకంటారంటే ఇయర్ యా, వా, రా, లా ఇవి వస్తాయన్నమాట ఆదేశాలుగా. ఎలా వస్తాయి? మొదటి పదం చివరిలో ఈ ఉండి రెండో పదం స్టార్టింగ్లో విత్ ఎనీ అదర్ వొవెల్. కాబట్టి ఈ మొదటి పదం చివరిలో ఉండి రెండవ పదం స్టార్టింగ్లో ఏ వొవెల్ ఎనీ అదర్ వొవెల్ ఉంటే అప్పుడు ఈ అనేది యాగా మారుతుంది. మొదటి పదం చివరిలో ఊ కానీ ఉండి రెండవ పదం స్టార్టింగ్లో ఎనీ అదర్ వొవెల్ ఉంటే అప్పుడు వాగా మారుతుంది. ఊ వాగా మారుతుంది. అట్లాగే మొదటి పదం చివరిలో రూ ఉండి రెండవ పదం స్టార్టింగ్లో ఎనీ అదర్ వొవెల్ ఉంటే రాగా మారుతుంది. రూ దే బికమ్ రా. అలు రేర్ లెటర్స్ అన్నమాట. కాబట్టి అలు మొదటి పదం చివరిలో ఉండి రెండవ పదం స్టార్టింగ్లో ఎనీ అదర్ వొవెల్ ఉంటే అల్గా మారుతుంది. కాబట్టి యా, వా, రా, లా ఇవి వస్తాయి అన్నమాట. ఎండ్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతి ప్లస్ అవదత్, ఇత్యవదత్. ఇతిలో చివరక్షరం ఏంటి? ఈ. అవదత్తులో మొదటి అక్షరం ఏంటి? ఆ. కాబట్టి ఈ అనేది యాగా మారింది. ఇది యా. ఇత్యవదత్తులో యా. ఈ యా అనేది ఇక్కడుంది. సఖీ ప్లస్ ఐశ్వర్యం, సఖ్యైశ్వర్యం. సఖీలో ఈ లెటర్ ఉంది, ఐశ్వర్యంలో ఐ ఉంది. కాబట్టి ఈ అనేది యాగా మారింది. ఈ యా ఇదనమాట. నెక్స్ట్ నదీ ప్లస్ ఆవేగ. నదీలో ఈ పదం ఉంది, ఆలో ఆ వేరే లెటర్. కాబట్టి ఈ ఎట్లయింది? యాగా మారింది. ఇది యా. ద్యా ఇది దా ప్లస్ యా కలిస్తే జా అయింది. ఈ చివరిదేమో ఇది యా అనమాట, ఇదేమో దా. కాబట్టి దా ప్లస్ యా జా అయిపోయింది. సు ప్లస్ ఆగతం స్వాగతం. సులో ఊ ఉంది, ఆగతంలో ఆ ఉంది. కాబట్టి ఊ వాగా మారిపోయింది. ఈ వా ఇది. ఇక్కడికి వస్తే యది ప్లస్ అపి, యద్యపి. యదిలో ఈ ఉంది, ఆలో ఆ ఉంది. కాబట్టి ఈ అనేది యాగా మారిపోయింది. దా ప్లస్ యా ద్యా. ఈ రెండో పదం యా అన్నమాట. ఇతి ప్లస్ ఆది, ఇత్యాది. ఇతిలో ఈ, ఆదిలో ఆ కలిస్తే ఈ యాగా మారిపోయింది. ఇది యా. ఇత్యాది. అట్లాగే అతి ప్లస్ ఆచార, అత్యాచార. అతిలో చివరక్షరం ఏంటి? ఈ. ఆలో ఆ కలిస్తే అత్యాచార యా అని వచ్చేసింది. ఇక్కడ అను ప్లస్ అయహ, అన్వయ. ఇక్కడ అణువులో ఊ ఉంది, ఆలో ఆ ఇక్కడ వా. ఊ బికమ్స్ ఆ, వా. కాబట్టి అన్వయ. అను ప్లస్ ఏషణం, అన్వేషణం. అణువులో చివరక్షరం ఏంటి? ఊ. ఏషణంలో ఏ. కాబట్టి ఊ వాగా మారిపోయింది. మధు ప్లస్ అరిహి, మధ్వరిహి. మధులో ఊ అక్షరం ఉంది, వా. కాబట్టి ఊ అనేది ఇక్కడ వాగా మారిపోయింది. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వధూ ప్లస్ ఆగమనం, వధ్వాగమనం. వధువులో ఊ, ఆగమనంలో ఆ. కాబట్టి ఊ వాగా మారిపోయింది. పితృ ప్లస్ ఉపదేశ, పితృపదేశ. రూ అనకుండా ఇక్కడ రూ, ఇది ఊ. కాబట్టి రూ రాగా మారిపోయింది. రూ ఇది రా అన్నమాట. అట్లాగే పితృ ప్లస్ ఆదేశ, పిత్రాదేశ. పితృలో రూ ఇక్కడ చివరక్షరం, ఇది ఆ. కాబట్టి రూ అనేది అర్రగా మారిపోయింది. పిత్రాదేశ. అట్లా ఇది మొత్తం ఇది యణాదేశ సంధి అంటారు. ఎండ్లు వస్తాయి, యాబారాలు. కాబట్టి ఈ ఊ, రు, అలు,
when they come in contact with any other vowel, ఈ ఊరులు are going to become యావారాల, which are called యణాహ. యావారాలు వస్తాయి కాబట్టి యణాదేశ సంధి అని అన్నారు. అయాది సంధి. అయాది సంధి అని ఎందుకన్నారంటే ఐ, ఔ, ఆవ్ ఆర్ కమింగ్ హియర్ యాజ్ జాయినింగ్ లెటర్స్. సంధి చేసే అక్షరాలు అంటే కలిపే అక్షరాలుగా వస్తాయి. కాబట్టి ఎట్లా వస్తాయి? మొదటి పదం చివరిలో ఏ ఉండి ఎనీ అదర్ వోవెల్ ఉన్నప్పుడు ఏ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఐ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఆయ్, ఓ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఔ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఆవ్. కాబట్టి ఐ, ఆయ్, ఆవులు వస్తాయి కాబట్టి ఇది అయవాయావ సంధి అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నే ప్లస్ అనం, నయనం. నేలో చివరి అక్షరం ఏంటి? ఇక్కడ ఏ, ఇక్కడ ఆ అనేది ఉంది కాబట్టి ఏ అనేది ఐగా మారింది. ఏ అనేది ఇక్కడ చూడండి, ఏ అనేది ఐగా మారింది కాబట్టి ఏ ఐగా మారింది కాబట్టి నయనం. యా, ఇది అక్షరం అంటే కాంబినేషన్ ఆఫ్ వన్ వొవెల్ అండ్ కాన్సోనెంట్. యా ప్లస్ ఆ, యా అయింది. సో ఇక్కడ ఐ ఉందన్నమాట, యా. కాబట్టి ఏ అనేది ఐగా మారిపోయింది, కాన్సోనెంట్ ఇది. సే ప్లస్ అనం, శయనం. సేలో లాస్ట్ లెటర్ ఏంటి? ఏ, ఆ. కాబట్టి ఏ ఎట్లా మారుతుంది? ఐ. ఏ అనేది ఐగా మారిపోయింది. శయనం, ఏ బికేమ్ ఐ. నై ప్లస్ అకహ, నాయకః. నైలో చివరి అక్షరం ఏంటి? ఐ. అకహలో ఆ. కాబట్టి ఐ అనేది ఐగా మారుతుంది, ఇది ఐ. ఇక్కడ ఐ అనేది ఐగా మారింది, అట్లాగే ఐ అనేది ఐగా మారింది, ఇది ఆయకః. తర్వాత భూ ప్లస్ అనం, భవనం. భూలో ఓ, ఆ అన్నమాట. ఓ అవగా మారింది ఇంతకుముందులాగానే. ఇక్కడ చూడండి, ఓ అనేది ఎలా మారుతుంది? అవగా మారుతుంది. కాబట్టి ఓ ఆతో కలిసినప్పుడు ఓ బికమ్స్ అవు. అవు ప్లస్ వా అవుతుంది. తర్వాత పౌ ప్లస్ అకహ, పావకః. పౌలో అవు, ఇది ఆ. అవు బికమ్స్ ఆవు. ఇది చూడండి, అవు ఎట్లా మారుతుంది? ఆవుగా మారుతుంది కాబట్టి అవు బికేమ్ ఆవు, కాబట్టి పావకః. ఇక్కడ నౌ ప్లస్ ఇకహ, నావికః. నవ్వులో చివరక్షరం ఏంటి? ఔ. ఇది ఈ అదర్ వొవెల్ అనమాట కాబట్టి ఔ బికేమ్ ఆవ్, ఇది ఆవ్. ఈ అనేది ఇక్కడ ఈ అనమాట కాబట్టి ఆవ్ ప్లస్ ఈ, నావికః, ఆవికః అవుతుంది. భౌ ప్లస్ ఉకహ, భావుకః. భౌలో చివరక్షరం ఏంటి? ఔ. ఉకహలో ఊ కలిస్తే భావుకః, ఔ. ఔ అనేది ఆవుగా మారింది, ఈ ఊగా ఉంది కాబట్టి ఇక్కడ ఆవు అనేది, ఈ ఆవు అనేది ఇది ఆవు అనమాట, ప్లస్ ఊ, భావుకః. కాబట్టి ఇది అయాది సంధి. ఐ, ఆయ్, ఆవులు వస్తాయి. ఏ with the association of any other vowel, A becomes I. I with the association of any other vowel, I, it becomes O. With the association of any other vowel, O becomes Au. Au with the association of any other vowel, Au becomes Au. కాబట్టి ఐ, ఆయ్, ఆవులు వస్తాయి కాబట్టి ఇది అయవాయవ సంధి అని అన్నారు. పూర్వరూప సంధి. పూర్వ అంటే ప్రీవియస్, రూప ఫామ్, ప్రీవియస్ ఫామ్ కమ్స్ యాజ్ ఇట్ ఈజ్. ప్రీవియస్ లెటర్స్ కమ్ యాజ్ దే ఆర్, యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి వితౌట్ ఎనీ చేంజ్. అంటే మొదటి పదం ఎండింగ్లో ఏ ఉండి ఏ కానీ ఓ కానీ ఉంటే రెండో పదం స్టార్టింగ్లో ఆనే ఉండాలి, వేరే అక్షరం ఏమి ఉండకూడదు వొవెల్లో. మొదటి పదం చివరిలో ఏ కానీ ఓ కానీ ఉండి రెండవ పదం స్టార్టింగ్లో ఆ లెటర్ మాత్రమే ఉంటే అప్పుడు ఏగాను అట్లా సేమ్ వచ్చేస్తుంది. ఓగాను వచ్చేస్తుంది, సేమ్ వచ్చేస్తుంది. ప్రీవియస్ రూపములే, పూర్వ రూపములే, ప్రీవియస్ ఫార్మ్స్
are coming as it is. Means if previous letters are coming as it is. For example, during joining A should be written as S. S లాగా వస్తుందన్నమాట. ఆని కలిపినప్పుడు ఎస్ లాగా రాయాలి. ఎస్ లాగా రాయాలి, అది సింబల్. ఇక్కడ చూడండి, తే ప్లస్ అపి, తేపి. తేలో ఏమక్షరం ఏ, కాబట్టి ఏ పక్కన ఏముంది, ఆ ఉంది. ఈ ఏ పక్కన ఆ ఉంది, కాబట్టి ఏ యాజ్ ఈజ్గా వచ్చేస్తుంది. కానీ ఆని ఎట్లా రాయాలంటే ఏ ఎస్ లాగా రాయాలి. అకార ప్రశ్లేష అంటారు దీని పేరు. అంటే ఆ ఉన్నదని సింబల్, ఆ ఉన్నదని అక్షరం. అంటే మారువేషంలో, ఇట్ ఈజ్ ఇన్ డిస్గైజ్, మారువేషంలో ఉంది. ఆ ఉంది, మారువేషంలో ఉంది, నో చేంజ్. కాబట్టి ఇది ఏ యాజ్ ఈజ్కి వచ్చేసింది, ఆ కూడా సేమ్ వచ్చేస్తుంది. కానీ అది మారువేషంలో ఉంది, సేమ్. హరే ప్లస్ అవా, హరేవా. హరేలో ఏ, ఏ పక్కన ఆ వచ్చింది, కాబట్టి ఏ పక్కన ఆ వచ్చినా సేమ్ అవే వచ్చేస్తాయి. కాబట్టి ఏమి మార్పు ఉండదు. ఏ వచ్చేసింది, సేమ్ వచ్చేసింది. ఆ అనేది సేమ్ వచ్చేసింది. కానీ ఎట్లుంది, ఎస్ లాగా సింబాలికల్గా ఉంది, ఎస్ లాగా రాయాలి సింబల్. వృక్షే ప్లస్ అపి, వృక్షేపి. వృక్షేలో ఏ ఉంది, అపిలో ఆ, కాబట్టి ఏ అనేది యాజ్ ఈజ్కి వచ్చేసింది అనమాట. ఏగా ఉంది, ఆగా ఉంది. సింబాలికల్లీ ఇట్ ఈస్ దేర్, కాబట్టి ఆ అనేది సింబాలిక్గా ఉంది. తర్వాత జలే ప్లస్ అస్థి, జలేస్తి. జలేలో ఏ, అస్థిలో ఆ, కాబట్టి ఏ తర్వాత ఆ వచ్చింది. ఇగో ఏ తర్వాత ఆ వస్తే సేమ్ ఏనే వస్తుంది. ఇక్కడ ఏ ఉంది, ఇదిగో ఏ, ఆ అనేది ఆగా ఉంది. సింబాలికల్లీ ఇట్ ఈస్ దేర్, అంటే మారువేషంలో ఉందన్నమాట. ఎస్ ఉంటే ఆ ఉందని అర్థం. తర్వాత జలే ప్లస్ అస్థి, జలేస్తి. జలేలో ఏ, అస్థిలో ఆ, కాబట్టి ఏ అనేది సేమ్ అట్లాగుంది, ఆ అనేది సేమ్ ఉంది, కాబట్టి సింబాలికల్గా ఉందన్నమాట ఇది. గోపాలో అహం. గోపాలంటే ఇక్కడ విసర్గ అనమాట. గోపాల అని అర్థం, ఇక్కడ గోపాలుడు అని అర్థం. గోపాలో ఓ, ఆ. ఓ పక్కన ఆ వచ్చింది, సేమ్. ఇది గోపాలో ఓ ఉంది, ఆ అనేది ఇగో ఆ అనేది సింబాలికల్గా రాసేసాము. విష్ణు ప్లస్ అవా, విష్ణువా. విష్ణువులో ఓ ప్లస్ ఆ, ఓ ఇక్కడ ఉంది, అవాలో ఆ ఉంది, కాబట్టి విష్ణువా. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ విసర్గ, ఇది ఆ అనేది ఎస్గా ఉంది, సింబాలికల్గా ఉంది. కాబట్టి సింపుల్గా పూర్వరూప సంధి అంటే ముందు రూపములు, ముందు అక్షరములు ఏవో తర్వాత ఆ వస్తే ఆ మాత్రమే రావాలి. అప్పుడు ఏవో యాజ్ ఈజ్గా వచ్చేస్తాయి, ఏమీ మార్పు ఉండదు. ఈ పదాలు అదే ప్రకారంగా వస్తాయి, మార్పు ఉండదు. కాబట్టి పూర్వరూపంలో వస్తాయి, కాబట్టి పూర్వరూప సంధి అని అన్నారు.